మనం కిటికీ తలుపులో ఎక్కడో సందుంటే దూరిపోయాడు. సో అవి లేకుండా చేయడానికి చర్యలు అవ్వండి సార్. తర్వాత సినిమా అందరికీ ఉన్నారు కాబట్టి సైబర్ క్రైమ్ మీద సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్ పెడుతుంది సార్. కానీ సినిమా తరపు నుంచి మీ తరపున కొంత అంటే మీరేం చెప్పారు, నాగార్జున గారు చెప్పిన వింటారు, చెల్లి గారు చెప్పిన వింటారు. సో మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకుని సైబర్ క్రైమ్ సంబంధించి జరిగే విషయాల మీద మీరు కూడా ఎప్పటికప్పుడు సినిమా తీసుకోవాలి సార్. తర్వాత ఈ డేటా లీకేజ్ సంబంధించిన ఏమైందంటే సార్, ప్రస్తుతం ఐబొమ్మ రవి హీరో అన్నట్టుగా పబ్లిక్ వెళ్ళింది. చాలా సజ్జన చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఇది బేస్ చేసుకుని బ్యాక్ అండ్ డేటా తీసుకుంటున్నారు నేషనల్ టెక్ ఎక్స్పర్ట్ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ డీటెయిల్స్ గుర్తుపెట్టుకుంటా బికాస్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ డేటా. సో ఈ లీకేజ్ ఆఫ్ డేటా అనేది మాకు ఎక్స్పోజ్ చేయడం ఒకటి సార్. ఫ్యూచర్ లో కూడా సార్ మన సినిమా డిపార్ట్మెంట్ తరపు నుంచి అంటే సినిమా తరపు నుంచి ఖచ్చితంగా సినిమాలు రావాలి సార్. ఎప్పటికప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఎఫర్ట్ ని ఇంకా తీసుకెళ్ళాలంటే మీడియా తరపున మెయిన్ కాకుండా సార్ మీరు కూడా కనుక సినిమాల ద్వారానో లేకపోతే మీరు కొన్ని షార్ట్స్ ఫిల్మ్స్ చేయడం ద్వారా చేస్తే డెఫినెట్ గా ఇంకా పబ్లిక్ లేదు సార్. మెయిన్ గా మన దగ్గర ఉన్న లూపోల్స్ ఏమిటంటే అవి ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి సార్. ఇంకోటి సార్ యాంటీ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ గురించి మనం తయారు చేసుకోవాలి సార్. దాని టెక్నాలజీ మనకు దగ్గర ఉంది. సో ఏదైనా కూడా అందరు ఈరోజు గ్యాదర్ అవ్వాలి సార్. ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఎఫర్ట్ కూడా సినిమా పరిశ్రమ కొంచెం గుర్తించడం కాదు సార్, వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి టైంలో ఇన్వాల్వ్ బాగుంటుంది ఉద్దేశం సార్. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీరు ఏదైతే చెప్తారో సినిమాల ద్వారా